అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? నమస్తే మిత్రులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మన శతాబ్దం కంప్యూటర్ శతాబ్దం అని అంటారు. మరి మనకు ఆ కంప్యూటర్ స్కిల్స్ రావాలి కదా. ఈ వీడియో సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్ కంప్యూటర్ మీద పట్టు సాధించడానికి సహాయపడే టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఈ సిరీస్లో మనం నేర్చుకోబోతున్న 10 టాపిక్స్ ఇవే. కంప్యూటర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఫైళ్లను ఫోల్డర్లను ఎలా మేనేజ్ చేయాలి, కంట్రోల్ ప్యానెల్ ద్వారా కంప్యూటర్ సెట్టింగ్స్ ఎలా నేర్చుకోవాలి, ఎంఎస్ వర్డ్, అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ ప్రింటింగ్, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం, ఎంఎస్ ఎక్సెల్ డేటా అండ్ క్యాలిక్యులేషన్స్, ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్స్, డాష్బోర్డ్స్, పవర్ పాయింట్ వీడియోలు, స్మార్ట్ ఆర్ట్, పవర్ పాయింట్ స్లైడ్లు తయారు చేయడం, ఈమెయిల్ ఎలా రాయాలి పంపాలి. మరి రండి, ఇప్పుడు మనం డిజిటల్ లోకానికి మొదటి అడుగు వేద్దాం. నేను మీ చంద్రశేఖర్. వెల్కమ్ టు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, ఎన్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్. ఇవాళ నేను మీకు నేర్పించబోయే కంటెంట్ ఏంటంటే కంప్యూటర్స్ గురించి పరిచయం, ఇంట్రడక్షన్, ఇవన్నీ కూడా ఈ కోర్సులో మీరు నేర్చుకుంటారు. ఈ కోర్సులో మనం నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చేసి, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ నేర్చుకుంటాము, తర్వాత మనం ఫోల్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్చుకుంటాము, తర్వాత కంట్రోల్ ప్యానల్ దాని సెట్టింగ్స్ ఎలా ఉంటాయో నేర్చుకుంటాము, అలాగే ఎంఎస్ వర్డ్ ఎలా ఆపరేట్ చేయాలి, లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకుంటాము. తర్వాత మనం ఎంఎస్ ఎక్సెల్ అని ఉంటుంది, ఎలా లెక్కలు కట్టుకోవాలి, ఎలాగ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా డేటా మెయింటైన్ చేయాలనేది చూస్తాము. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేయడం కూడా ఈ కోర్సులో నేర్చుకుంటారు. అంతేకాకుండా మీరు ఎవరికైనా కమ్యూనికేట్ చేయడానికి ఈమెయిల్ ఎలా రాయాలి ఏంటి, దాని యొక్క రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో, ఈ సిరీస్లో మీరు నేర్చుకోబోతున్నారు. సహజంగా చాలా మందికి కంప్యూటర్ అంటే భయం ఉంటుంది. లైక్ మీరు ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఒక ఎస్జిహెచ్ మహిళ ముందుకు వెళ్ళాలన్నా ఈ కంప్యూటర్ అంటే ఏదో భూతంలా కనబడతా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ వాడితే పని చాలా తేలిక అవుతుంది. ఉదాహరణకి మనం ఒక టైలరింగ్ షాప్ని తీసుకుంటే, టైలరింగ్ షాప్లో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి మనకి ఇచ్చినప్పుడు అది రాసుకుంటాం, కొలతలు, మెజర్మెంట్స్ అన్ని, అలాగే అమౌంట్ ఎంత ఇచ్చాడు, ఏ రోజు ఇవ్వాలి, ఇవన్నీ రాసుకున్నప్పుడు కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఒకరి బట్టలు ఒకరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఆ ప్లేస్లో కనుక మనం ఎక్సెల్ పెట్టుకున్నట్టయితే ఒక చక్కని టేబుల్ క్రియేట్ చేసుకొని మనం డేటా మిస్ అవ్వకుండా రాసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఒక బుక్ షాప్ పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే, బుక్స్ స్టాక్ కొనుక్కుంటారు, సరుకు, ఆ సరుకు అమ్ముతా ఉంటారు. కానీ ఎంత సరుకు ఉంది, ఎంత వెళ్ళింది అనేది అవగాహన, ఎంత మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలనేది రాదు అంత తేలిగ్గా. అదే మనం ఒక ఎక్సెల్ షీట్లో ఇలా ఒక గళ్ళు క్రియేట్ చేసుకొని సెల్స్, అందులో బుక్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్ళాయి, ఎన్ని అమ్మాలి, ఎన్ని మళ్ళీ రీఆర్డర్ పెట్టుకోవాలి, ఇలాంటి డేటా కావాలి అని అంటే కనుక మనకి ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్సెల్ బాగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన ఒక ఎస్హెచ్జి మహిళ, తను బ్యూటీ పార్లర్ నడుపుతుంది. తను మొదటి రోజు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వెళ్ళింది, మొత్తం ఈ యొక్క ట్రాకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కంప్యూటర్లో చాలా నష్టపోయింది. అమౌంట్ అనేది ఏమీ అర్థం కావట్లేదు తనకి. తర్వాత ఎప్పుడైతే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని ఇలా ఈ వచ్చిన దానికి ఇంత కొన్నాం ప్రోడక్ట్, ఇన్ని ఫేషియల్స్ జరిగాయి, ఇంత పెడిక్యూర్ జరిగినాయి, ఇంత మ్యానిక్యూర్ జరిగింది, ఇంత రావాలి, ఇంత ప్రోడక్ట్ అయింది, మళ్ళీ ఇంకా సరుకు ఇంకొంచెం కొనుక్కోవాల్సింది ఉంది, ఇలాంటివన్నీ పెట్టుకొని మళ్ళీ ఏ రోజు ఏ కస్టమర్ ఏ గంటకు వస్తారో ఇలాంటివన్నీ నోట్ చేసుకున్నాక తనకి చాలా ఎక్కువ లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది అనమాట. సో ఇట్లా కంప్యూటర్ని భయపడకుండా, కంప్యూటర్ని ఇవాళ మన కోర్సులో తెలుసుకుందాం, ఎలా వాడాలి, దాన్ని ఎలా నడపాలి, కంప్యూటర్ వల్ల దాని పరిమాణం ఎలా ఉంటుంది, నెక్స్ట్ కంప్యూటర్లో బెనిఫిట్స్ ఏంటి, కంప్యూటర్ వాడడం వల్ల ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. మీరు భయపడకుండా ఈ కోర్స్ మీద నాకే వస్తుంది కంప్యూటర్, నాకెందుకు రాదు, నేను మా పిల్లలతో పోటీగా కంప్యూటర్ నేర్చుకోగలను అని మీరు అనుకోవాలి. మీలో ఆ భయాన్ని తీసేయాలి. సో దానికోసమే మా ప్రయత్నం, ఇవాళ కోర్స్ అనేది జరుగుతుంది. రండి,
మనం ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుందాం. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో మొదటిగా మనం కంప్యూటర్ యొక్క ఓవర్ వ్యూ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఓవర్ వ్యూ ఆఫ్ కంప్యూటర్ అని అంటే మనకి కంప్యూటర్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. లైక్ చిప్స్ అని, ప్రాసెసర్స్ అని, ర్యామ్ అని, మెమరీ యూనిట్ అని, ఇన్పుట్ డివైస్ అని, అవుట్పుట్ డివైస్ అని, నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్ అని, అవన్నీ ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుంటూ వెళ్దాం. సో అందులో ఫస్ట్గా కంప్యూటర్ ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అని అంటే వర్సటైల్ టాస్క్ ఆఫ్ ఎగ్జిక్యూషన్కి వాడతారు. అంటే ఏంటంటే రకరకాల పనులు, మనుషులు చేయలేని పనులు చాలా కంప్యూటర్ చేయగలదు. అలాగే కోర్ హార్డ్వేర్ కాంపోనెంట్ ఇందులో ఉండేది ఏంటంటే సిపియు. సిపియులో అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. అంటే ఎలా నడిపించాలి కంప్యూటర్ని, ఏ పార్ట్ ఎలా నడవాలి అని చెప్పుద్ది అనమాట ఈ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. అలాగే ఇంకొకటి కంట్రోల్ యూనిట్ అని ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ముందేది వెళ్ళాలి, తర్వాత ఏ ప్రాసెస్ చేయాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ యూనిట్ అని ఉంటుంది. ఈ స్టోరేజ్ యూనిట్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ రెండింటి మీద నడుస్తూ ఉంటుంది. సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అలాగే ఇంకొకటి మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే టాపిక్ గురించి కూడా మనము చూస్తాం నెక్స్ట్ స్లైడ్స్లో. సో ఫస్ట్ మనం కనుక చూసుకుంటే కోర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్లో మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఒక యూజర్ ఉంటాడు. ఈ యూజరు ఇన్పుట్ అనే డివైస్ ద్వారా టైప్ చేస్తాడనమాట. ఆ టైప్ చేసిన విషయం ఈ సిపియు అనే ప్రాసెసర్ లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మనకి అవుట్పుట్ రూపంలో స్క్రీన్ మీద మనం కే అని టైప్ చేస్తే కే అని పడుతుంది, ఏ అని టైప్ చేస్తే ఏ పడుతుంది. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రాణం లాంటిది కంప్యూటర్కి. ఇది ఉంటేనే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా కంట్రోల్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింటర్ ఉంది, ప్రింటర్ని విడిగా పెడితే పనిచేస్తుందా? మనం కస్టమర్స్కి బిల్స్ ఇవ్వాలి కదా. అలా కాకుండా మనం ఏం చేస్తామనంటే ఒక కంప్యూటర్కి ఒక ప్రింటర్ని కలిపితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రింటర్ని నడపడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి చాలా ఉండేవి ఒకప్పుడు. విండోస్ ఎక్స్పీ అని ఉండేది, ఎంఎస్ దాస్ అని ఉండేది ఫస్ట్ లెవెల్ లోంచి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా విండోస్ 10, విండోస్ 11 అని వస్తున్నాయి ఆపరేటింగ్ సిస్టమ్స్లో. ఇవి అందరూ వాడటం చాలా మంచిది, లేటెస్ట్గా ఉంటారు, అప్డేట్ అవుతారు. సో ఈ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మేము మీకు కోర్స్ అంతా కూడా తెలియపరుస్తాము. సో ముందుగా మేము ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాము. సో ఇన్పుట్ అంటే ఏంటి? యూజర్ ఏదైతే, వినియోగదారుడు ఏదైతే నొక్కుతాడో, ఎంటర్ చేస్తాడో దాన్ని ఇన్పుట్ డివైస్ అని అంటాము. సో ఇన్పుట్ డివైజెస్ కామన్గా మనకి ఎలాంటివి ఉంటాయి అని అంటే కీబోర్డ్లో 108 అక్షరాలతో కూడిన బటన్స్ ఉంటాయి. కీబోర్డ్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఆ రకాలు ఏంటంటే మల్టీమీడియా కీబోర్డ్, నెక్స్ట్ మల్టీమీడియా కాని కీబోర్డ్ ఉంటుంది, మెకానికల్ కీబోర్డ్, అలాగే ఆర్జీబీ కీబోర్డ్ అని ఉంటుంది, లైట్లు వెలుగుతూ ఉంటాయి. సో అందరికీ కూడా మెకానికల్ కీబోర్డ్ అనేది ఉంటుంది, అది యూజ్ చేసుకోవడం బెటర్ మనం. సో ఇన్పుట్ డివైస్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో, కంప్యూటర్తో మాట్లాడాలని అనుకుంటున్నామో, కంప్యూటర్కి మనం టైప్ చేసింది దాని ద్వారా వెళ్తుంది. ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ ఒకటే కాదండి, మీ ఫోన్లో ఉండే ఏదైతే మీ ఫోన్లో ఉంటుందో టచ్ స్క్రీన్ అది ఇన్పుట్ డివైజే. అలాగే మీరు డిమార్ట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇలా స్కాన్ చేస్తారు చూసారా, టిక్ టిక్ అని, దాని మీద ఇలా అంటారు, స్వైప్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ రేట్ అనేది సాఫ్ట్వేర్లో పడిపోతుంది, అది ఇన్పుట్ డివైజే. మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడతారు చూసారా, జాయ్ స్టిక్ పట్టుకొని, అది కూడా ఇన్పుట్ డివైజే. సో ఇన్పుట్ డివైస్ చాలా రకాలు ఉంటాయండి. మీరు ఏటీఎం కార్డు మిషన్లో పెడతారు కదా, మీకు డబ్బులు వస్తాయి, అది కూడా ఒక రకమైన ఇన్పుట్ డివైజే. సో ఇన్ని రకాల ఇన్పుట్ డివైజెస్ అనేవి కంప్యూటర్కి ఉంటాయన్నమాట. అల్టిమేట్గా ఇన్పుట్ డివైస్ యొక్క లక్షణం ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారో అది కంప్యూటర్లోకి ప్రవేశించే మీకు అవుట్పుట్ చూపించడం. ఒక రకంగా చెప్పాలని అంటే స్కానర్ కూడా ఇన్పుట్ డివైజే.
ఓకే, మైక్రోఫోన్ ఉంటుంది, అది కూడా ఇన్పుట్ డివైజే. మనం ఏం మాట్లాడుతున్నాము కంప్యూటర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది మీకు ఎలా వస్తుంది అంటే మైక్రోఫోన్ ద్వారా వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ అండి, కీబోర్డ్, మౌస్. కీబోర్డ్ గురించి ఇప్పుడే కదా చెప్పాను, అలాగే మౌస్ గురించి చెప్తున్నాను. మౌస్ గురించి చెప్పాలి అని అంటే దీంట్లో మూడు ఉంటాయండి, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. మీరు అందరూ కూడా ఇక్కడే భయపడతారు. మౌస్ వాడడం రావాలంటే సరదాగా మీరు తీసుకొని దాన్ని ఇలా ఆపరేట్ చేశారని అంటే ఈజీగా వస్తుంది. మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఎప్పుడు కూడా చూపుడు వేలుతో నొక్కాలి, రైట్ క్లిక్ ఏమో మధ్య వేలుతో నొక్కాలి. రైట్ క్లిక్ ఆప్షన్స్ ఇస్తుందండి, లెఫ్ట్ క్లిక్ ఆ విషయాన్ని సెలెక్ట్ చేసుద్ది, హైలైట్ చేసుద్ది. సో మౌస్లో రకాలు ఉండేవి ఇదివరకు, రబ్బర్ మౌస్ లోపల ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు అన్ని వచ్చే మౌస్ని ఆప్టికల్ మౌస్, లేజర్తో రన్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో అందరూ వాడుకునేటట్టు, ఏమీ పాడవదు, మీరు భయపడకుండా బయటకు వెళ్ళి 100 రూపాయల్లో కూడా మౌస్ కొనుక్కునేటట్టు ఇవాళ టెక్నాలజీ, బయట కామర్స్ అనేది రెడీగా ఉంది. సో చక్కగా అందరూ మౌస్ వాడడం నేర్చుకోండి. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అండి. ఇన్పుట్ డివైజెస్ చూసాం కదా, ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? అవుట్పుట్ డివైజెస్ అని అంటే మనకి ఏదైతే కంప్యూటర్లోంచి సబ్జెక్ట్ బయటకు వచ్చుద్దో దాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం. కంప్యూటర్లో ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుందండి? ఒక టీవీ, ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో మనకి ఎంతవరకు తెలుసు? యూట్యూబ్ చూసుకోవడం, ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవడం పిల్లలకి అవే తెలుసు. కానీ అవి కాకుండా వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ మొత్తం స్క్రీన్ మీద ఏం జరుగుతుందో కనపడుతుందో మనం అంతా కూడా చేయొచ్చు. దాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం. ఆ మానిటర్లో కూడా మనం చూసుకుంటే అండి చాలా రకాలు వచ్చాయి. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎలా ఉండేదనంటే ఒక పెద్ద డబ్బా లాంటిది ఉండేది. దాన్ని ఒక పెద్ద పాత రకం టీవీలా ఉండేది, వైట్ కలర్లో ఉండేది. అది సిఆర్టీ మానిటర్ అనేవాళ్ళు. ఆ సిఆర్టీ మానిటర్ ఒకప్పుడు బాగా ఫేమస్, ఇప్పుడు అది ఎవరు వాడట్లేదండి, కరెంట్ ఎక్కువ లాగుతుందని. దాని తర్వాత టెక్నాలజీస్ వచ్చాయండి, ఎల్ఈడి మానిటర్, ఎల్సిడి మానిటర్ అని. ఎల్సిడి మానిటర్ చాలా స్లిమ్గా ఉంటుంది. కామన్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకనంటే ఇందాక దాకా మానిటర్స్ గురించి చెప్పాను మీకు. మానిటర్స్ కాకుండా కూడా అవుట్పుట్ డివైజెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్ కాపీయే కాకుండా కస్టమర్స్కి బిల్ ఇవ్వాలనుకోండి, మరి ఆ బిల్ ఇవ్వాలి అని అంటే ఎలా ఇస్తారు ప్రూఫ్? ఒక ప్రింటర్ ఉండాలి మీ దగ్గర. ప్రింటర్లో ఇవాళ చాలా రకాల టెక్నాలజీస్ వచ్చాయి. మీరు కలర్ ప్రింటర్ వాడచ్చు, కలర్ ప్రింటర్ కాకపోతే లేజర్ ప్రింటర్ వాడచ్చు. మీకు రకరకాలుగా, ఇప్పుడు లేజర్ ప్రింటర్ వాడారనుకోండి, తక్కువ ఖర్చులో అతి వేగంగా మీకు బోల్డ్ అన్ని బిల్స్ అనేవి జనరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు మీరు ఒక కలర్ ప్రింటర్ పెట్టుకొని ఒక సపరేట్ బిజినెస్ పెట్టుకోవచ్చు కంప్యూటర్ కనుక నేర్చుకుంటే. లైక్ పాస్పోర్ట్ ఫోటోలు తీసుకోవడము, లేదనంటే ఎడిటింగ్ సంబంధించి ఫోటోలు సొంతంగా మీరే తీసుకోవడం, లేదనంటే ఏదైనా టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ పెట్టుకోవడం, లేదనంటే గిఫ్ట్ ఆర్టికల్స్ మీద ప్రింటింగ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా ఒక కలర్ ప్రింటర్ కొనుక్కుంటే కేక్ మీద కూడా ప్రింట్అవుట్స్ వస్తున్నాయి. ఈ అవుట్పుట్ డివైజెస్లో ప్రింటర్ అనేది చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రింటర్ అనేది జోబులో పెట్టుకునే సైజులో కూడా వచ్చింది. దాన్నే థర్మల్ ప్రింటర్ అంటాము. మనం ఫోన్కి చిన్న చిన్న యాప్స్ కొనుక్కొని ఆ యాప్స్ ద్వారా కస్టమర్కి అందులో ఎంటర్ చేస్తే వెంటనే బిల్ వస్తుంది. మనం కంప్యూటర్ అని అంటే ఒక బిజినెస్ చేస్తున్నాము అని అంటే మనం కస్టమర్ దగ్గరికి ఎంత తేలిగ్గా మన టెక్నాలజీని తీసుకెళ్ళగలము అని ఆలోచించుకోవాలి. అలాగే ప్రింటర్తో పాటు ఇంకొక అవుట్పుట్ డివైస్ ఏంటంటే మనకి స్పీకర్స్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. స్పీకర్స్ అంటే దేనికి? పాటలు వినడానికి అలాగా అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను, మీకు ఈ వీడియో అర్థం అవ్వాలి అన్నా మంచిగా వాయిస్ రావాలన్నది, ఆ వాయిస్ని మీరు మంచి రకమైన స్పీకర్, హోమ్ థియేటర్ కానీ, నార్మల్ స్టీరియో స్పీకర్ కానీ, మోనో స్పీకర్ కానీ, వైర్లెస్ స్పీకర్స్ కానీ, చాలా చాలా రకాల స్పీకర్ టెక్నాలజీస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇంకేమన్నా అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయా అని అంటే ఏదైతే కంప్యూటర్లోంచి మీకు బయటికి కనిపిస్తుందో అదంతా కూడా అవుట్పుట్ డివైజెస్ కిందకి వస్తుందన్నమాట. మనం మానిటర్స్, ప్రింటర్స్, స్పీకర్స్తో పాటు అవుట్పుట్ డివైజెస్లో 4వ రకం ప్రొజెక్టర్ గురించి తెలుసుకుందాం.
ప్రొజెక్టర్ అని అంటే మనకు సహజంగా సినిమా హాల్లో వెండి తెర మీద పడుతుంది చూసారా, దాన్ని మనం ప్రొజెక్టర్ అంటాము. అయితే ఇది మనం కూడా మన బిజినెస్లో వాడుకోవచ్చు. ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలనిపించింది అనుకోండి మీకే, ఇవాళ ఒక ప్రొజెక్టర్ వేసి చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి బీభత్సమైన కొత్త రకమైన వినూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. రోజుకో 1500 అలా తీసుకొని. సో అట్లాగా మీరు అవుట్పుట్ డివైస్లో ప్రొజెక్టర్ని యూజ్ చేసుకొని కూడా రకరకాలుగా వెండి తెర మీద పడుతుంది అలాగా మన షాప్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ మనం ఎక్కడైతే వాతావరణంలో ఉంటున్నామో అక్కడ ప్రొజెక్టర్స్ని కూడా వాడుకోవచ్చు. ఇది మీ వ్యాపారంలో ఎలా పెట్టుకోవచ్చు, దీంతో మహిళలు ఎలా అభివృద్ధి చెందొచ్చు అనేది మీరు ఒక నిమిషం ఆలోచించుకోండి. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటంటే మనం దాయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తినిందంతా ఎక్కడికి వెళ్తుంది, మన కడుపులోకి వెళ్తుంది. అలాగే కంప్యూటర్లో డేటా వచ్చుద్ది, ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది అని అంటే కంప్యూటర్లో ఉండే స్టోరేజ్ డివైస్లోకి ఈ డేటా అంతా వెళ్తుంది అనమాట. ఈ స్టోరేజ్ డివైజ్ అనేది తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒకే రకమైన స్టోరేజ్ డివైస్తో లేము. మొదటి జనరేషన్లో ఒక పేపర్ ఉండేది, ఆ పేపర్ మీద అచ్చుగుద్దేవాళ్ళు, లైక్ పుల్లలు లాంటివి, అవి కంప్యూటర్ రీడ్ చేసేది. తర్వాత అది డెవలప్ అవ్వకుండా వచ్చింది. నెక్స్ట్ 1960లో మనకి మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. మా చిన్నప్పుడు స్టోరేజ్ డివైస్ ఎలా ఉండేదని అంటే రేడియోలో మేము టేప్ రికార్డర్ నుండి ఒక టేప్ లాంటిది ఉండి ప్లే చేసుకునేవాళ్ళం, సాంగ్స్ వినబడేవి. తర్వాత అవి క్యాసెట్స్ రూపంలో బయట అమ్మేవాళ్ళు. అదే టెక్నాలజీ మ్యాగ్నెటిక్ టేప్ టెక్నాలజీ, అదే యూజ్ చేసుకొని VCR, VCD అని చిన్నప్పుడు ఉండేవి. మీకు గుర్తున్నాయో లేవో, అద్దెకి తెచ్చుకొని 100 రూపాయలు 200కి టీవీతో సహా తెచ్చుకొని మీ పెద్దోళ్ళు పెళ్లి క్యాసెట్లు, పెళ్లి వీడియోలు వేసుకొని చూసేవాళ్ళు. VCR, VCDs అనేవాళ్ళు. అదంతా మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో వచ్చేది. తర్వాత వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఫ్లాపీ డిస్క్ టెక్నాలజీ. ఫ్లాపీ డిస్క్ అంటే ఈ మ్యాగ్నెటిక్ టేపే ఒక డిస్క్ లాగా ఉండేది, కాకపోతే దీంట్లో మెమరీ వచ్చేసి కేవలం 1.37 MB మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇవాళ రోజున ఒక కెమెరాలో ఫోటో తీసినంత ఒక ఫోటో, కానీ అప్పుల్లో అది చాలా పెద్ద డేటా అనమాట. పెద్ద ఫైల్స్ అన్ని అందులో సేవ్ చేసుకునేవాళ్ళం, దాచేవాళ్ళం. దాని తర్వాత 1980లో హార్డ్ డిస్క్ HDD అనేది వచ్చింది. అంటే ఒక డిస్కులు లోపల తిరుగుతూ ఉంటాయి, ఒక ఐరన్ బాక్స్ లాంటి దాంట్లో. ఈ టెక్నాలజీ వచ్చాక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ రెవల్యూషన్ ద్వారానే కంప్యూటర్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా వ్యాప్తిలోకి వచ్చింది. దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ ఏంటంటే 2000 సంవత్సరంలో SSDs అనే టెక్నాలజీ వచ్చింది. SSDs అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. హార్డ్ డిస్కుల్లో డిస్క్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ SSD అనే టెక్నాలజీ ఎలా అంటే ఇప్పుడు మీ ఫోన్లో మెమరీ కార్డ్ ఉంటుంది కదా, అలాంటి మెమరీ కార్డ్ టెక్నాలజీతోనే ఈ SSD టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. సాలిడ్ స్టేట్ డ్రైవ్ లోపల ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్లో డేటా ఉంటుంది. హార్డ్ డిస్క్ కన్నా 10 రెట్లు వేగంగా పనిచేసేటట్టు ఈ టెక్నాలజీ వచ్చింది. హార్డ్ డిస్క్లో కరెంట్ ఫ్లక్చువేషన్ వస్తే ఇనుము ఉంటుంది కాబట్టి పాడైపోయేది. ఇందులో SSDలో అలాంటివి ఏమి ఉండవు, ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి అంత త్వరగా చెడిపోదు. అలాగే హార్డ్ డిస్క్లో ఏమయ్యేదంటే వాడకపోతే కొన్నాళ్ళు అలా పక్కన పెడితే ఆ డిస్క్ మూవ్మెంట్ అయ్యి హెడ్ స్ట్రక్ అయిపోయి పాడైపోయేది. ఇందులో అసలు హెడ్డే ఉండదు కాబట్టి SSD టెక్నాలజీ అనేది ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఈ SSD టెక్నాలజీలో రకరకాల చిప్ మోడల్స్ వచ్చాయి, అది కూడా ఎవల్యూషన్ అయ్యి ఇప్పుడు 5th జనరేషన్ ఆఫ్ SSD అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే USB ఫ్లాష్ డ్రైవ్స్ అనేవి సెకండరీ డ్రైవ్స్ అనమాట. మన కంప్యూటర్ రన్ అవ్వాలంటే హార్డ్ డిస్క్ SSD ఎలా ఉండాలో ఇప్పుడు మనకి పోర్టబిలిటీ. ఇప్పుడు ఈ కంప్యూటర్లో నుంచి ఇంకో కంప్యూటర్లోకి, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఒక వర్డ్ ఫైల్ని క్రియేట్ చేశారు, దాన్ని ప్రింట్అవుట్ తీయాలి, మీ దగ్గర ప్రింటర్ లేదు, నెట్ సెంటర్కి వెళ్ళాలని అంటే మనం USB డ్రైవ్ పెట్టి పెన్ డ్రైవ్ పెట్టేసి అందులో కాపీ చేసుకొని ఆ నెట్ సెంటర్ అతనికి ఇస్తే మనకి పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఇది ఒక రకమైన సెకండరీ స్టోరేజ్ డివైస్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడంతా కూడా క్లౌడ్ స్టోరేజ్. 2020 నుంచి క్లౌడ్ స్టోరేజ్ అనేది చాలా, మీ అందరూ సహజంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో చెప్పనా, నీ గూగుల్ డ్రైవ్ ఫిల్ అయిపోయింది అని అంటూ ఉంటారు తెలుసా. ఎందుకని గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ అవుతాయి, ఫైల్స్ అప్లోడ్ అవుతాయి, మీరు పెట్టిన మెయిల్స్ అప్లోడ్ అవుతాయి. అందరూ కూడా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో క్లౌడ్ స్టోరేజ్ గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది.
మీకు ఏమైనా ఇంపార్టెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్కి సంబంధించినవి కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, అవన్నీ కూడా ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలని నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. ఆ డ్రైవ్లో సేవ్ చేసుకుంటే మీరు మీ కంప్యూటర్లోనే కాదు, మీరు విజయవాడలో ఉన్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా అక్కడ మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే వెసులుబాటు అనేది ఈ క్లౌడ్ స్టోరేజ్ కల్పిస్తుంది. నెక్స్ట్ ఇదండి క్లౌడ్ స్టోరేజ్ గురించి మొత్తం సాలిడ్ స్టేట్. హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్, ఇవి కాకుండా ఈ మూడు రకాల స్టోరేజ్ డివైజెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఫస్ట్లో ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి? కంప్యూటర్ని నడిపే ఒక నాడీ వ్యవస్థ లాంటిది అని ఇంతకు ముందర చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ ఎంఎస్ దాస్ అనే వర్షన్తో తయారైందన్నమాట. అంటే మనకి ఒక బ్లాక్ స్క్రీన్ మీద వైట్ అక్షరాలతో వచ్చేది. దాని తర్వాత ఏమైందనంటే మనకి ఈ ఎంఎస్ ఆఫీస్తో దీంతో పాటు ఎంఎస్ దాస్తో పాటు తర్వాత యూనిక్స్ అని తయారైంది. యూనిక్స్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళు తయారు చేసి ఫ్రీగా నెట్లో వదిలేరు అనమాట. దాన్ని బేస్ చేసుకొని లైనెక్స్ అనేది ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ తయారైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ బాగా అడ్వాన్స్డ్గా వాడేవాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్స్ వీళ్ళందరూ వాడతారనమాట లైనెక్స్. ఈ లైనెక్స్ కాకుండా యాపిల్ కంప్యూటర్ ఉంటుంది. యాపిల్కి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్నే మ్యాక్ అంటాం. మీరు వేరే ఫోన్లతో కంపేర్ చేసుకున్నా, వేరే కంప్యూటర్తో కంపేర్ చేసుకున్నా యాపిల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎందుకనంటే అది మ్యాక్ ఓఎస్ వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. అలాగే మీ ఫోన్ వాడతారు కదా, మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ నాది అంటారు. అది శాంసంగ్ అవనివ్వండి, ఏ బ్రాండ్ అయినా అవనివ్వండి. ఆండ్రాయిడ్ అంటే ఏంటండి? అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే మీ ఫోన్ నడుస్తుంది అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం తదుపరి స్లైడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఆర్కెస్ట్రా, మ్యూజిక్ డైరెక్టర్ లాంటిది. అన్ని విషయాల్ని సమన్వయంగా, అన్నిటిని సమతుల్యంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది అని చెప్తున్నాము. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తెలుసుకుందాము. సో ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫైల్ మేనేజ్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఏ ఫైల్ ఎలా నడుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, సిస్టమ్కి సంబంధించిన ఫైల్ అయితే ఎక్కడ సేవ్ అవ్వాలి, అప్లికేషన్కి సంబంధించిన ఫైల్ అయితే ఎక్కడ సేవ్ అవ్వాలి. అసలు దాని తర్వాత హార్డ్వేర్ కంట్రోల్. హార్డ్వేర్ కంట్రోల్ అంటే ఏంటంటే ఏ ఐసి, ఏ ట్రాన్సిస్టర్, ఏ ర్యామ్, ఏ హార్డ్ డిస్క్, ఏ ప్రింటరు దీంతో కలిసి ఎలా పనిచేయాలి అని డిసైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టంలో హార్డ్వేర్ కంట్రోల్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఫెసిలిటేషన్. ఒక యూజరు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఉంటుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటే యూజర్ బటన్ నొక్కడం ద్వారా సింపుల్గా కమాండ్స్ వెనకమాల రన్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఆపరేటింగ్ సిస్టమ్ శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాంటివి తెలిసిన వాళ్ళు మాత్రమే రన్ చేయగలరు. మీరు సింపుల్గా చెప్పాలనంటే ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చాలా సింపుల్గా కంప్యూటర్ అనేది ఆపరేట్ చేయగలుగుతారు. ప్రతి మహిళ, చిన్నారులు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా విండోస్లో ఆపరేట్ చేయగలుగుతారు అనమాట. సో కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే మనకి ఈ ప్రపంచంలో చాలా ఈజీగా అందుబాటులో ఉంది. రోజు ఒక గంట మీరు కంప్యూటర్ ముందు కూర్చోండి. కంప్యూటర్ ముందు కూర్చొని ఇది నాకు ఎందుకు రాదు అని మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు రాకపోతే అడగండి మీ పిల్లల్ని. అలాగే ఈ వీడియోని రోజుకు ఒక 10 నిమిషాలు ఈ సిరీస్ని చూస్తూ ఉన్నారు అని అంటే ఒక 10 నిమిషాలు చాలు, మీ విలువైన సమయాన్ని కేటాయించండి. మీరు అందరికన్నా చాలా లైఫ్లో ముందుకు వెళ్తారు. ఎందుకనంటే ఇప్పుడు కంప్యూటర్ వాడటం మొదలు పెడితే పేపర్ వాడకం తగ్గుద్ది, ఖర్చు తగ్గుద్ది. నెక్స్ట్ పనులు తొందరగా అవడం మొదలవుతాయి ఎక్సెల్లో పెడితే. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఒక మనిషిని పెట్టామనుకోండి, ఆ మనిషి మోసం చేస్తాడా లేదా అనే భయం ఉంటుంది మనకి. ఇక్కడ అది ఉండదు. మనిషి మర్చిపోయే ఛాన్స్ ఉండదు, కంప్యూటర్ మర్చిపోదు. నెక్స్ట్ అట్లాగే ఇలాగా చాలా ఫెసిలిటీస్ అనేవి మనకి దీని ద్వారా ఉంటాయన్నమాట. సో ఇది ఇవాల్టి టాపిక్. రేపు మళ్ళీ ఫైల్ మేనేజ్మెంట్తో మీ ముందుకు వస్తాను.
ధన్యవాదాలు. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఈ విషయాలు ప్రాక్టీస్ చేయండి. ఇలానే రోజురోజుకి మనం డిజిటల్లో ముందుకు సాగిపోదాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.